గిరిజన సాంప్రదాయాల ప్రకారం మేడారం మహాజాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మేడారంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో మీడియా ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతరలో గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడేలా రద్దీ ప్రాంతాల్లో గిరిజన ప్రత్యేక పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. జాతరలో నిరంతరం పారిశుధ్య పనులు జరిగేలా 4,000 మంది పారిశుధ్య కార్మికులను అందుబాటులో ఉంచామని, వీరితో పాటుగా ఐటీసీ, సింగరేణి సంస్థల ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రాల ద్వారా కూడా పారిశుధ్య పనులు చేయడం జరుగుతుందని చెప్పారు. యానిమల్ కంపోస్ట్, టాయిలెట్ వేస్టేజ్ ప్రాసెసింగ్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, జాతరలో వేస్టేజ్ గల్ఫర్స్ సంఖ్య పెంచామని చెప్పారు. మరియు రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు 127 కిలోమీటర్ మరమ్మతులు, తర్వాత కోర్ ఏరియాలో ఉన్న కొత్త రోడ్స్ని కట్టడం జరిగింది. దాంట్లో భాగంగా చింతల్ రోడ్, కొండై చిన్నబోయినపల్లి, లింగాల కొడిశెల, పసరా నుంచి మేడారం, నర్లాపూర్ తాడ్వాయ్, మేడారం కాటారం, తర్వాత ఎన్హెచ్ సంబంధించిన దాదాపు 64 కిలోమీటర్స్కి మరమ్మతు చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం, గత జూలైలో దెబ్బతిని అన్ని రోడ్స్ని ఈసారి దాదాపు 100% వాటిని మరమ్మతు లేదా కొత్త కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది అన్ని వర్క్స్ ఆల్మోస్ట్ 100% స్థాయిలో కంప్లీట్ ఉన్నాయి. కొన్ని 8 కిలోమీటర్స్ మాత్రం గ్రావెల్ వర్క్, వీటి వర్క్ అక్కడ పెండింగ్ ఉంది. అది కూడా జాతర ముందు మేము కంప్లీట్ చేయబోతున్నాము. దాంతోపాటు రిపేర్స్ ఫర్ షెడ్స్, ఆల్టర్నేట్ రూట్స్తో పాటు స్పెషల్ పెయింటింగ్స్ కూడా ఈసారి, అంటే ఈ జాతర అనేది గిరిజన యొక్క సంప్రదాయాన్ని ఇంకా వేరే ప్రాంతాన్ని ప్రచారం చేయడానికి మేము ఒక మాధ్యమంగా తీసుకొని పెయింటింగ్స్ ద్వారా ఏదైతే మనకి మెయిన్ పాయింట్స్ ఉన్నాయో, ఆర్టీసీ బస్ స్టాండ్ కానివ్వండి, ఊరాటం కానివ్వండి, మన హరిత కానివ్వండి, తర్వాత ఏదైతే ప్రభుత్వం బిల్డింగ్స్లు ఉన్నాయో వాటన్నింటినీ మేము ఇక్కడ లోకల్ వాళ్ళతో ఆ సంప్రదాయాన్ని ప్రచారం చేయడానికి అక్కడ పెయింటింగ్స్ కూడా ఈసారి చేయబోతున్నాము. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు వచ్చేసి శానిటేషన్, పారిశుద్ధంకి ఈసారి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రత్యేకంగా ఓవర్లుక్ సూపర్వైజ్ చేయడానికి కేటాయించడం జరిగింది. తన ఆధ్వర్యంలో 10 సెక్టర్ 38 మైక్రో జోన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 8 సెక్టర్సే ఉన్నాయి. తర్వాత దాంట్లో దాదాపు 4,000 మంది 10 ఫిబ్రవరి నుంచి ఇక్కడే ఉండి పోస్ట్ జాతర తర్వాత ఒక వారం ఇక్కడే ఉండి మొత్తం పారిశుద్ధంని సూటిగా సుదీర్ఘంగా చూస్తారు. దాంతోపాటు జీడబ్ల్యూఎంసీ, జిహెచ్ఎంసీ, ఐటీసీ, సింగరేణి, ఎన్టీపీసీ వాళ్ళ ద్వారా మాకు బాబ్ క్యాట్స్ ఇంకా ఇతర మషీన్స్, ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళు తల్లి మాకు ఇస్తున్నారు. ఇది ఫస్ట్ టైం మన జాతరకి మనం సిఎస్ఆర్ పరంగా ప్రైవేట్ వాళ్ళని, ఐటీసీ కానివ్వండి, ఇంకా వాసావి రియల్టర్స్ కానివ్వండి, వాళ్ళతో మేము అనుబంధాయి వాళ్ళతో కూడా శానిటేషన్ పరంగా మొబైల్ టాయిలెట్స్ ఇవి అన్ని విసిల్వాట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. దీంతో పాటు డంపింగ్ యార్డ్స్ గతంలో 4 ఉండే, ఈసారి దాన్ని పెంచుకొని 10 చేస్తున్నాము. యానిమల్ వేస్ట్ డీకంపోజింగ్ మనకి తెలిసిన విషయం, ఇప్పుడు మన చిలకలగుట్ట ప్రొసెషన్ ఉన్నప్పుడు కూడా చాలా యానిమల్ వేస్ట్ ఉంటుంది. వాటిని ప్లస్ మన టాయిలెట్ వేస్ట్ని ఈసారి ప్రాసెస్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నాము. అంటే మాకు ఉన్న అంచనా ప్రకారం దాదాపు 1,400 మెట్రిక్ టన్ వేస్ట్ ఒక 6 గంటల్లోనే జనరేట్ అవుతుంది. కాబట్టి మాకు ఉన్న సరఫరా, మాకు ఉన్న లేబర్స్ మేము దాని తగ్గట్టు ఈసారి పెంచుతూ ప్రతి ఒక్క 6 అవర్లీ మేము మేనేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 1,400 మెట్రిక్ టన్ పర్ 6 అవర్స్, ప్రతి 6 గంటకి దాదాపు 1,400 మెట్రిక్ టన్ మా అంచనా ఉంది. లాస్ట్ టైం ఉత్పన్నం ఉన్న చెత్త కంటే ఈసారి కొంచెం పెంచేసి మేము అంచనా పెట్టుకున్నాము. కాబట్టి వాటిని కూడా ప్రాసెస్ చేయడానికి, దాన్ని ఎప్పుడు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా టాయిలెట్స్ మనకి జాతర చివరి రోజు 25th, 24th ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో వాటిని మురిగి నీళ్ళు ఏదైనా వేస్ట్ ఉంటే వాటి సమస్య రాకుండా చూడడానికి కూడా ఈసారి గల్ఫర్స్ సంఖ్య కూడా మేము పెంచుతున్నాము. దాదాపు 12 ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మేము ఇంకా దాన్ని పెంచాలా, ఏం చేయాలి అనేది కూడా మేము నిర్ణయం తీసుకుంటాం.
ఉంది. లాస్ట్ టైం ఉత్పన్నం ఉన్న చెత్త కంటే ఈసారి కొంచెం ఎక్కువ కొంచెం పెంచేసి మేము అంచనా పెట్టుకున్నాము. కాబట్టి వాటిని కూడా ప్రాసెస్ చేయడానికి, దాన్ని ఎప్పుడు అప్పుడు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా టాయిలెట్స్ మనకి జాతర చివరి రోజు 25th 24th ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో వాటిని మురికి నీళ్ళు ఏదైనా వేస్ట్ ఉంటే వాటి సమస్య రాకుండా చూడడానికి కూడా ఈసారి గల్ఫర్స్ సంఖ్య కూడా మేము పెంచుతున్నాము. దాదాపు 12 ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మేము ఇంకా దాన్ని పెంచాలా ఏం చేయాలి అనేది కూడా మేము నిర్ణయం తీసుకుంటాము. దాని గురించి కూడా మేము ఫ్లెక్సిబుల్గా ఉన్నాము. తర్వాత ఆర్డబ్ల్యూఎస్ శాఖ గురించి టోటల్ మాకు వచ్చేసి 10 క్లస్టర్స్ ఉన్నాయి. గద్దెలు, కోర్ ఏరియా, తర్వాత బఫర్ ఏరియా అన్నీ కలిపి. అందులో టోటల్గా ఈసారి మేము 279 యూనిట్స్ 279 యూనిట్స్ని ప్లాన్ చేస్తున్నాము. ప్రతి ఒక్క యూనిట్ అంటే దాదాపు 20 టాయిలెట్స్, 20 to 25. సో ఆల్మోస్ట్ 5532 టాయిలెట్ సీట్స్, టెంపరీ షీట్స్ మనకి ఉన్నాయి. దీంతో పాటు మేము 230 బోర్వెల్స్, కొత్త బోర్వెల్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేసేసాము. ఆల్రెడీ వాళ్ళు ఆ కన్సర్న్ డెసిగ్నేటెడ్ స్థానాల్లో ఉన్నాయి. బ్యాటరీ ఆఫ్ ట్యాప్ సంబంధించిన దాదాపు 530 యూనిట్స్ని పెట్టడం జరిగింది. అందులో 416 ఇప్పుడు నడుస్తున్నాయి, ఉపయోగంలోకి ఉన్నాయి. బ్యాలెన్స్ 114 కూడా మేము 10 తారీఖు లోపల అన్నీ కంప్లీట్ చేసేస్తాము. 14 ఇన్ఫిల్ట్రేషన్ ట్యాంక్స్కి కూడా వాటికి డీసిల్టేషన్, ఎందుకంటే ఇసుక వల్ల మేము మొత్తం సప్లై అప్పుడు నాన్ జాతర ఇయర్లో మేము మొత్తం దాన్ని ఇసుకతో క్లోజ్ చేస్తాము. వాటిది కూడా డీసిల్టేషన్ కూడా అయిపోయింది. దీంతో పాటు ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నాము, కొంచెం ఎండ ఎక్కువ ఉంది కాబట్టి 50 లీటర్స్ వాటర్ ట్యాంక్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఆ 4 జాతర రోజు కంటే ముందు కూడా ఒకవేళ అవసరం ఉంటే మన దగ్గర స్టాండ్ బైలో మేము పెడతాము. ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా చూస్తాము. తర్వాత ఇరిగేషన్ సంబంధించిన మన జంపన వాగు ఏరియా, చిల్కల్గుట్ట, రాఘవపట్నం, అవి అన్ని ఏరియాలో మొత్తం ఏదైతే మనకి వాగులు ఉన్నాయో వాటన్నింటికి కూడా డీకాస్టింగ్ ఆఫ్ శాండ్ కంప్లీట్ అయింది. దాంతోపాటు 358 బేదింగ్ ఘాట్స్లో 252 బేదింగ్ ఘాట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. పోలీస్ ఇచ్చిన సలహాల మేరకు మేము జంపన వాగుతో పాటు ఇంకా మొత్తం మూరాటం, చిల్కల్గుట్ట వరకు మొత్తం ఆపరేషనల్స్ ఉన్నాయి. సో వాటిని కూడా త్వరలో మేము మిగతా వాటిని కూడా దాదాపు 72 పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా మేము పూర్తి చేస్తాము. వాటర్ సప్లై చిల్కల్గుట్ట వరకు మొత్తం అయ్యేలాగా, సరఫరా మొత్తం ఎన్ష్యూర్ అయ్యేలాగా మేము చూస్తాము. 9 క్రాస్ బండ్స్ కూడా ఈసారి ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము కొంచెం వాటర్ లెవెల్ ఏదైతే మన బేదింగ్ ఘాట్స్ ఏరియా ఉందో అక్కడ మొత్తం కనీసం 3 feet వాటర్. 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే మహాజాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇంపార్టెన్స్ గురించి, సిగ్నిఫికెన్స్ గురించి అందరికీ తెలుసు. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర కూడా చాలా కీలకమైనది. డీజీ సార్, అండర్ ద గైడెన్స్ ఆఫ్ డీజీ సార్, ఐజీ సార్ అండ్ వరంగల్ సిపి సార్ ఎలాబరేట్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈసారి మొత్తం ఒక 14,000 police force will be deployed to ensure there is no inconvenience to the devotees. Rank wise ఒక IG rank officer ఉంటారు, 2 DIG rank officer, more than 20 SP rank officers, then 40 to 50 additional SPs, around 150 DSPs, ఒక 400 CIs, 900 SIs, ఇంకా more than 1000 SIs ఉంటారు. అది కాకుండా అదర్ వింగ్స్, స్పెషల్ పార్టీలు కానీ, డిస్ట్రిక్ట్ గార్డ్స్, గ్రేహౌండ్స్, వాళ్ళందరితో పాటు ఓవరాల్ యాజ్ ఐ సెడ్ 14,000 పోలీస్ పర్సనల్ విల్ బి డిప్లాయిడ్. సో పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఫోకస్ ఏరియాస్ విల్ బి మెయిన్లీ ట్రాఫిక్ మేనేజ్మెంట్, దెన్ క్రైమ్ కంట్రోల్, crowd management. So traffic, as you all know, it is the most important part. భక్తులు నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ, ఈవెన్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా క్లోజెస్ట్ టు ద టెంపుల్ పార్కింగ్ ప్లేసెస్ని
పార్కింగ్ ప్లేసెస్లో వాళ్ళు వెహికల్ పార్క్ చేసుకోవడానికి అంతా ఫెసిలిటేట్ చేయడానికి అంతా మెజర్స్ తీసుకోవడం జరిగింది. మొత్తం ట్రాఫిక్ సెక్టర్లో ఎవ్రీ 4 కిలోమీటర్కి ఒక సెక్టర్గా డివైడ్ చేసి ఇంపార్టెంట్ జంక్షన్లో ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ విల్ బి హెడ్డింగ్ దట్ సెక్టర్, అదర్వైజ్ అడిషనల్ ఎస్పీస్, డిఎస్పీస్, దే ఆల్ విల్ బి లుకింగ్ ఆఫ్టర్ దట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్. ఓవరాల్ వరంగల్ సిపి గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ రిలేటెడ్ అరేంజ్మెంట్స్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. పార్కింగ్ ఏరియా వచ్చేసి లాస్ట్ టైం కన్నా ఈసారి ఎక్కువ మంది వస్తారనే అంచనా మేరకు కలెక్టర్ గారి సహకారంతో పార్కింగ్ ఏరియాస్ కూడా పెంచడం జరిగింది. ఈసారి 1700 acres పార్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసుకుంటున్నాము. అది కూడా యాజ్ క్లోజెస్ట్ టు ద టెంపుల్, నియరెస్ట్ టు ద టెంపుల్ తీసుకురావడానికి కూడా అంతా ఏర్పాట్లు చేసుకున్నాము. ఆర్టీసీ బస్సెస్ కూడా అరౌండ్ 6000 బస్సెస్ వారు కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆర్టీసీ బస్సెస్ పార్కింగ్ ఏరియా, హాల్టింగ్ ఏరియా అది కూడా ఈసారి లాస్ట్ టైం ఇట్ వాజ్ అరౌండ్ 40 acres. ఈసారి కలెక్టర్ గారి సహకారంతో ఆర్టీసీ అధికారుల సహకారంతో ఈసారి ఓవరాల్ మోర్ దెన్ 75 acres కూడా పార్కింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ రిలేటెడ్ అరేంజ్మెంట్స్, డైరెక్షన్స్, సైనేజెస్, బోర్డ్స్ అండ్ అక్కడక్కడ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేసి వారికి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా మనము ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము.